హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనిషి జీవితంలో కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ ప్రయాణం గమ్యానికి చేర్చదు. కొన్నిసార్లు ఒక భయంకరమైన నిజం ముందు నిలబెడుతుంది. ఈరోజు మీరు వినబోయే కథ కూడా అలాంటిదే. ఒక సాధారణంగా మొదలైన ప్రయాణం అర్ధరాత్రి తర్వాత ఊహించని మలుపు తిరిగింది. ఆ రాత్రి జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఇప్పటికీ ఆ యువకుడు ఒంటరిగా చీకట్లో నడవడానికి కూడా బాగా భయపడిపోతాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మీరు బెల్ని ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు తొందరగా రీచ్ అవుతుంది. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోనికైతే వెళ్ళిపోదాం. చీకటి నెమ్మదిగా పట్నాన్ని కమ్మేస్తున్న సమయం. అక్కడ డిగ్రీ చదువుకుంటున్న తేజ మనసంతా ఎప్పుడెప్పుడు సొంతూరు మట్టిలో అడుగు పెడదామా అన్న ఆరాటంతో నిండిపోయింది. కాలేజ్కి కొన్ని రోజులు సెలవులు ఇవ్వడంతో తన పాత సంచిలో బట్టలు సర్దుకొని బస్టాండ్ వైపు ఉత్సాహంగా అడుగులు వేశాడు తేజ. ఊళ్ళో వాళ్ళమ్మ పొయ్యి మీద వండే నాటుకోడి పులుసు, ఆ కట్టెల పొయ్యి మీద ఉడికే అన్నం తలుచుకుంటూ ఉంటేనే అతనికి ఆకలి పెరిగిపోతోంది. రోజు హాస్టల్లో ఆ పప్పునీల చారు తిని నాలుక చచ్చిపోయి ఉంది. ఎలాగైనా సరే ఈ రాత్రికి ఊరు చేరుకొని రేపటి నుండి స్నేహితులతో పొలాల గట్ల వెంబడి తిరుగుతూ బాగా గడపాలని అతని యొక్క ఆశ. బస్టాండ్ చేరుకునేసరికి రద్దీగా ఉంది. పల్లె వెలుగు బస్సు కోసం ఓ పక్కన సిమెంట్ బెంచి మీద కూర్చున్న తేజ భుజాన్ని ఎవరో గట్టిగా తట్టారు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే ప్రాణ స్నేహితుడు కాశీ నవ్వుతూ నిలబడి ఉన్నాడు. కాశీ సొంతూరు కూడా అదే అయినా అతను ఇప్పుడు పట్నంలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. పట్నంలోనే ఉంటున్న పని ఒత్తిడి వల్ల ఇద్దరూ కలుసుకొని చాలా రోజులైపోయింది. ఏదో పని మీద అటుగా వచ్చిన కాశీ బస్టాండ్లో తేజాను చూసి పలకరించడానికి వచ్చాడు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ కాశీ ఆప్యాయంగా పలకరించేసరికి తేజ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇద్దరూ కలిసి బస్టాండ్ బయట ఉన్న ఒక చిన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళి చెరొక ఛాయ్ చేతిలో పట్టుకొని ముచ్చట్లు మొదలుపెట్టారు. పట్నంలో ఉద్యోగాల గోల, ఖర్చులు, ఊళ్ళో జరుగుతున్న ఆ పనులు, పాత స్నేహితుల కబుర్లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ అలానే ఉండిపోయారు. చిన్ననాటి ముచ్చట్లు తలుచుకొని పగలబడి నవ్వారు. కబుర్ల మత్తులో పడి ఇద్దరు గడియారం వంక చూడనే లేదు. ఛాయ్ కొట్టువాడు దుకాణం కట్టేస్తున్నా, కాస్త పక్కకు జరగండి అనేసరికి తేజ ఉలిక్కిపడి చేతికి ఉన్న గడియారం చూసుకున్నాడు. సమయం రాత్రి 10 గంటలవుతోంది. బస్సు సమయం దాటిపోయిందేమో అన్న కంగారుతో బస్టాండ్ లోపలికి పరిగెత్తారు ఇద్దరు. లోపలికి వెళ్ళి చూస్తే ప్లాట్ఫామ్ అంతా జనాలు లేక వెలవెలబోతోంది. దుకాణాలు మూసేస్తున్నారు. ఈ రోజుకి ఇక బస్సులు లేనట్టేనా, రాత్రంతా ఇక్కడే పడుకోవాలా అని నిరాశపడుతున్న సమయంలో దూరంగా ఒక ఎర్రటి పాత ఆర్టీసీ బస్సు మొరాయిస్తున్న ఇంజన్ చప్పుడుతో మెల్లగా వచ్చి ఆగింది. అది తేజ ఊరికి వెళ్ళే ఆఖరి బస్సు. దారి మధ్యలో రేడియేటర్ పేలిపోయి ఇంజన్ ఆగిపోయిందని దాన్ని బాగు చేసి ఇలా మళ్ళీ తీసుకొని వచ్చేసరికి ఇంత ఆలస్యం అయిందని కండక్టర్ విసుగ్గా చెప్పాడు. ఎలాగోలా బస్సు దొరికింది కదా అని ఊపిరి పీల్చుకున్నాడు తేజ. నువ్వు కూడా నాతో రా అని తేజ కాశీను అడుగుతూ ఉంటే కాశీ ఇలా చెప్పాడు. లేదు నాకు ఇప్పుడే అర్జెంటు పని పడింది ఆఫీస్కి, నేను తొందరగా వెళ్ళాలి, నువ్వు పో, నేను రేపు ఉదయం వస్తాను అని చెప్పాడు. కాశీకి వీడ్కోలు చెప్పి రేపు ఊళ్ళోనికి రా కలుద్దామని చెప్పి బస్సు ఎక్కాడు. బస్సులో జనాలు పెద్దగా లేరు. ఒకరిద్దరు సీట్లలో ముడుచుకొని నిద్రపోతున్నారు. బస్సు లోపల లైట్లు సరిగ్గా వెలగడం లేదు. డిమ్గా మినుగుమంటూ ఉన్నాయి. పాత ఇంజన్ చప్పుడు తప్ప ఇంకే చప్పుడు లేదు. తేజ తన సంచిని పక్క సీట్లో పెట్టి కిటికీ పక్కన కూర్చున్నాడు. బస్సు మెల్లగా పట్నం దాటి ఊరు దారి పట్టింది. రోడ్డుకి ఇరువైపులా పెద్ద చెట్లు ఉన్నాయి. కొంత దూరం వెళ్ళాక ఊరు కాని ఊరు దగ్గర ఒక మలుపు వద్ద బస్సు ఆగింది. ఒక ముసలి తాత మెల్లగా బస్సు ఎక్కాడు. తలకు తెల్లటి పాగా, ఒంటి మీద పాత పంచె, చేతిలో ఒక గట్టి ఊతకర్ర ఉన్నాయి. ఆ తాత ముఖంలో ఎన్నో ఏళ్ళ ముడతలు, కళ్ళల్లో ఏదో తెలియని తీక్షణత ఉన్నాయి. అతను తేజ కూర్చున్న సీటుకు
ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. సీట్లో తమలపాకులు నవ్వులుతూ చురుకైన చూపులతో తేజాని గమనిస్తున్న ఆ తాతే కాసేపటికి మాట కలిపాడు. ఈ అర్ధరాత్రి పూట ఎక్కడికి ప్రయాణం అని బొంగురుపోయిన గొంతుతో అడిగాడు. పట్నంలో చదువుకుంటున్నానని, సెలవులకు మా ఊరు వెళ్తున్నానని తేజ వినయంగా సమాధానం చెప్పాడు. ఆ తాత ఒక్క క్షణం కిటికీ బయట ఉన్న చిమ్మ చీకటి వైపు చూసి మళ్ళీ తేజ వంక తిరిగి ఇలా అన్నాడు. పట్నం అలవాట్లతో అర్ధరాత్రి వేళ పల్లెటూరు పొలిమేరల్లో తిరగడం అంత మంచిది కాదు బాబు. 12 దాటితే ఆ దారుల్లో తిరిగేవి మనుషులు కారు. చీకటి పడ్డాక ఊరు బయట ఉన్న ఆ పొలిమేరల వైపు నుంచి వచ్చే ఏ పిలుపుకైనా అస్సలు పలకకూడదు. ఈ వేళల్లో కొన్ని శక్తులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. నీకు ఏవైనా వినిపించినా కనిపించినా వెనక్కి తిరిగి చూడకుండా నీ దారి నువ్వు ఇల్లు చేరుకో. జాగ్రత్త సుమి అని హెచ్చరించాడు. ఆ మాటలు వినగానే తేజ వెన్నులో సన్నటి వణుకు పుట్టింది. ఆ తాత ఒక 2 ఊళ్ళు దాటాక చీకట్లోనే బస్సు దిగిపోయాడు. రాత్రి సరిగ్గా 11 గంటలు అవుతుండగా బస్సు ఆ గ్రామ శివార్లో ఆగింది. తేజ బస్సు దిగ్గానే కండక్టర్ డబుల్ బెల్ కొట్టాడు. బస్సు ఎర్రటి లైట్లు దూరంగా మాయమయ్యే వరకు అక్కడే నిలబడ్డాడు. బస్సు వెళ్ళిపోగానే ఆ చోటంతా చిమ్మ చీకటి కమ్ముకుంది. ఆ ఊరి ముఖద్వారం దగ్గర ఉన్న వీధి దీపం పనిచేయడం లేదు. కరెంటు పోయినట్టుంది. ఇళ్లలో ఎక్కడ కనీసం చిన్న దీపం వెలుతురు కూడా దూరం నుండి కనిపించడం లేదు. కుక్కల అరుపులు కూడా వినపడడం లేదు. చుట్టూ ఎలాంటి చడి చప్పుడు లేదు. వాతావరణం అంతా స్తంభించిపోయినట్లుగా ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. తేజ వాళ్ళ ఇల్లు ఊరి చివరన ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి ప్రధాన రహదారిలో వెళ్తే కనీసం 6 గంట పడుతుంది. అదే ఊరి బయట ఉన్న వరిచేను గుండా వెళ్ళే సన్నటి మట్టిగట్టు దారిలో వెళ్తే 15 నిమిషాల్లో ఇల్లు చేరుకోవచ్చు. అప్పటికే బాగా అలసిపోయి ఉండడంతో పైగా చలి కూడా పెరగడంతో వరిచేను దారిలో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ముసలితాత చెప్పిన ఆ మాటలు గుర్తుకు వచ్చినా అదంతా పాతకాలపు భయాలు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ వరిచేను గట్టు ఎక్కాడు. ఆ ఊరి నేలలు చాలా సారవంతమైనవి. దానికి తోడు ఈసారి వర్షాలు బాగా పడ్డంతో వరి పైరు విపరీతంగా పెరిగి ఉంది. మనిషి ఎత్తుకు మించి పెరిగిన వరి కంకులు గట్టుకి ఇరువైపులా గోడల్లా నిలబడి ఉన్నాయి. ఆ సన్నటి మట్టిగట్టు మీద అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాడు తేజ. ఆకాశంలో మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. మసక మసకగా వస్తున్న వెలుతురు తప్ప మరో దారి లేదు. పచ్చి మట్టి వాసన ముక్కుకు తగులుతోంది. అడుగు వేసినప్పుడల్లా కింద ఉన్న ఆ కాసింత బురదలో కాళ్ళు దిగబడుతూ చప్చప్మనే శబ్దం వస్తోంది. ఆ చప్పుడు తప్ప ఇంకే అలకడి లేదు. చుట్టూ చూస్తే ఆ చీకట్లో వరి పైరు చాలా భయంకరంగా కనిపిస్తుంది. అక్కడ ఎవరైనా ఉన్నా సరే అస్సలు కనిపించరు. తనలో తాను ధైర్యం తెచ్చుకుంటూ చేతిలో ఉన్న సంచిని గట్టిగా పట్టుకొని వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అలా సగం దూరం వచ్చాడో లేదో తేజకి ఏదో తేడాగా అనిపించింది. అతను అడుగు వేస్తున్నప్పుడు వినిపిస్తున్న బురద శబ్దంతో పాటు మరొక శబ్దం చెవిన పడింది. తన వెనకాల సరిగ్గా 10 అడుగుల దూరంలో మరో వ్యక్తి నడుస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. తేజ గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకుంటున్నట్లు అనిపించింది. నడక ఆపాడు. వెనకాల వస్తున్న అడుగుల చప్పుడు కూడా ఆగింది. చుట్టూ అంతా కూడా ఎలాంటి అలికిడి లేదు. బహుశా తన భ్రమేమో, బురద వల్ల అలా అనిపించిందేమో అనుకొని మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. ఈసారి కొంచెం వేగంగా అడుగులు వేశాడు. ఆశ్చర్యంగా వెనకాల వస్తున్న ఆ అడుగుల వేగం కూడా పెరిగింది. అతను నడిస్తే ఆ శబ్దం వస్తుంది, ఆగితే ఆగిపోతుంది. ఎవరో తనను ఖచ్చితంగా వెంబడిస్తున్నారు. బస్సులో ఆ ముసలితాత చెప్పిన మాటలు ఒక్కసారిగా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. వెనక్కి తిరిగి చూడకుండా నీ దారి నువ్వు వెళ్ళిపో అన్న మాటలు గుర్తుకు రాగానే తేజ నుదుటి మీద చెమట పట్టింది. వాతావరణంలో చలి ఉన్న ఒళ్ళంతా వణికిపోతుంది భయంతో. కళ్ళు పెద్దవి చేసి ముందున్న చీకట్లోనికి చూస్తూ తన నడక వేగాన్ని పరుగ్గా మార్చడానికి సిద్ధమయ్యాడు. ఇంకో అడుగు ముందుకు వేద్దామనుకునే లోపు వెనుక నుంచి ఎవరో తన భుజాన్ని తాకేంత దగ్గరికి వచ్చినట్లు ఒక చల్లటి స్పర్శ అతనికి అనుభవమైంది. ప్రాణభయంతో
గుండె వేగంగా గట్టిగా కొట్టుకుంటోంది. గొంతు తడారిపోయింది. ఆ చీకట్లో తన వెనుక ఉన్నదేంటి? మనిషా, లేక ఆ తాత చెప్పినట్లుగా ఆ దారిలో తిరిగే భయంకరమైన శక్తుల్లో ఒకటా? వెనక్కి తిరిగి చూడకూడదని గట్టిగా నిర్ణయించుకొని కళ్ళు బిగించి ముందుకు అడుగు వేశాడు. భయంతో బిగుసుకుపోయిన తేజ శరీరానికి ఆ చల్లటి స్పర్శ తగలగానే ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు అనిపించింది. గుండె వేగం రెట్టింపైపోయింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాడు. చేతిలో ఉన్న సంచి పట్టు తప్పి కింద ఉన్న బురదలో పడిపోయింది. వెనక్కి తిరిగి చూడకూడదు అన్న ఆ ముసలి తాత మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. కానీ తన వెనుక ఉన్నది ఎవరో చూడాలన్న తపన, భయం రెండూ కూడా అతన్ని వెనక్కి తిరిగేలా చేశాయి. బిక్కు బిక్కుమంటూ వణుకుతున్న కళ్ళతో నెమ్మదిగా వెనక్కి తిరిగాడు తేజ. అక్కడ నిలబడి ఉన్న ఆకారాన్ని చూడగానే తేజకి ఒక్కసారిగా ఊపిరి ఆడనట్లు అనిపించింది. మబ్బుల చాటు నుంచి వస్తున్న కొద్దిపాటి వెలుతుల్లో ఆ ముఖం స్పష్టంగా కనిపించింది. తన వెనకాల నిలబడి ఉన్నది మరెవరో కాదు, తన ప్రాణ స్నేహితుడు కాశీ. తేజకి నమ్మశక్యం కాలేదు. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. కొద్దిసేపటి క్రితం పట్నం బస్టాండ్లో వదిలేసి వచ్చిన తన స్నేహితుడు తనకంటే ముందు ఈ ఊరు పొలిమేరల్లోనికి ఎలా వచ్చాడు? కాశీ, నువ్వేంటిక్కడ? అసలు ఈ సమయానికి ఇక్కడికి ఎలా వచ్చావు? బస్టాండ్లో నాకే ఆఖరి బస్సు దొరికింది కదా, నాకంటే ముందు ఎలా చేరుకున్నా అని ఆతృతగా అడిగాడు తేజ. తేజ కంగారు చూసి కాశీ ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ నవ్వులో ఎప్పుడు ఉండే స్నేహభావం కంటే ఒక రకమైన వింతభావం దాగి ఉంది. నీకోసమే వచ్చాను తేజ, నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకు తోడుగా ఉందామని ఇలా వచ్చాను అంటూ చాలా ప్రశాంతంగా సమాధానమిచ్చాడు కాశీ. తేజకి కాస్త భయం తగ్గినా ఏదో తెలియని సందేహం మాత్రం మనసులో మెదులుతూనే ఉంది. బస్టాండ్ నుండి ఇంత దూరం తనకంటే వేగంగా ఎలా రాగలిగాడు అన్న ప్రశ్న బుర్రను తొలిచేస్తోంది. కానీ ఈ చీకట్లో తోడు దొరికాడు కదా అన్న ధైర్యంతో కింద పడిన సంచిని తీసుకొని, సరే కానీ ఇంకా ఇంటికి వెళ్దాం పదా, చాలా అలసిపోయాను అంటూ కాశీ భుజం మీద చెయ్యి వేశాడు తేజ. కాశీ శరీరం మంచు గడ్డలా చల్లగా తగిలింది. ఈ వాతావరణంలో అంత చల్లదనం ఉండడం కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇద్దరూ కలిసి వరిచేను గట్టు మీద మెల్లగా నడవడం మొదలుపెట్టారు. అలా మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఊరి ముఖద్వారం వైపు కాకుండా వరిచేను మధ్యలోనికి వెళ్ళే వేరే దారి వైపు కాశీ అడుగులు వేయడం తేజ గమనించాడు. సరిగ్గా ఆ సమయంలోనే వాతావరణం పూర్తిగా మారింది. ఆకాశంలో మేఘాలు వేగంగా కదులుతూ చంద్రుణ్ణి పూర్తిగా కప్పేశాయి. వరి పైరు విపరీతంగా అటు ఇటు ఊగడం మొదలైంది. చెట్ల కొమ్మలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ విరిగి పడేలా ఊగుతున్నాయి. కింద ఉన్న దుమ్మంతా ఒక్కసారిగా పైకి లేచి కళ్ళల్లో పడుతోంది. ఎముకలు కోరికెంత చలి ఒక్కసారిగా చుట్టుముట్టింది. వాతావరణం భయంకరంగా ఏదో పెను తుఫాను రాబోతున్నట్లుగా మారిపోయింది. తేజకి భయం మళ్ళీ మొదలైంది. కాశీ, ఈ దారి ఇంటికి వెళ్ళేది కాదు కదా, వాతావరణం చూస్తే చాలా భయంకరంగా ఉంది, త్వరగా ఇంటికి చేరుకుందాం పదా అని కంగారుగా అన్నాడు. కాశీ అడుగులు ఆపాడు. తేజ వంక తిరిగి ముఖంలో ఎలాంటి భావం లేకుండా, లేదురా, నీకు ఒకటి చూపిస్తానురా, ఇక్కడే దగ్గరలో ఉంది అంటూ తేజ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కాశీ పట్టుకున్న విధానం చాలా కఠినంగా ఉంది. ఆ చేతులు చాలా గట్టిగా ఉన్నాయి. తేజ ఎంత విడిపించుకుందామనుకున్నా అస్సలు కుదరలేదు. అతన్ని వరిచేను దాటించి ఊరి శివారులో ఎవరూ వెళ్ళని ఒక పాడుబడ్డ ప్రదేశం వైపు లాక్కెడుతున్నాడు కాశీ. కొద్ది దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద కాశీ ఆగాడు. చుట్టూ చిమ్మని చీకటి. ఆ ప్రదేశం అంతా పెద్ద పెద్ద పిచ్చి మొక్కలతో నిండి ఉంది. తేజ భయంతో చుట్టూ చూస్తున్నాడు. ఏంటి కాశీ ఇది, ఎక్కడికి తీసుకుని వచ్చావు నన్ను, నాకు చాలా భయంగా ఉంది అని వణుకుతున్న గొంతుతో అన్నాడు తేజ. కాశీ తన చేతితో ఒకవైపు చూపిస్తూ, అటు చూడు తేజ అని అన్నాడు. తేజ అటువైపు చూశాడు. అక్కడ ఒక పెద్ద మట్టి దెబ్బ ఉంది. దాన్ని చూడగానే తేజ గుండె జారిపోయినంత పనైంది. అది మామూలు మట్టి దెబ్బ కాదు, అప్పుడే కొత్తగా పూడ్చిపెట్టిన ఒక సమాధి. దాని మీద పసుపు, కుంకుమ, కొన్ని వాడిపోయిన పూలు ఉన్నాయి. తేజ వణికిపోతూ
కాశీ వైపు తిరిగాడు. కానీ తన పక్కన ఉన్నది ఇప్పుడు కాశీ కాదు, తేజ కళ్ళ ముందే కాశీ రూపం భయంకరంగా మారిపోతుంది. అతని చర్మం పాలిపోయి కళ్ళు భయంకరంగా బయటికి వేలాడుతూ ఉన్నాయి. ముఖం మీద భయంకరమైన మచ్చలు ఉన్నాయి. పళ్ళు వికృతంగా బయటకు వచ్చేసాయి. ఆ రూపాన్ని చూస్తే ఏ మనిషికైనా ప్రాణాలు వదిలేస్తారు. ఆ వికృత రూపం తేజ వైపు చూస్తూ గంభీరంగా భయంకరమైన గొంతుతో ఇలా అనింది, తేజ, నీకు కూడా ఇలాంటి నల్లటి సమాధి కావాలా? రా, నా దగ్గరికి రా అని అంటూ ఉన్నాడు. ఆ మాటలు వినగానే తేజకి అర్థమైపోయింది, తన ముందు ఉన్నది తన స్నేహితుడు కాశీ కాదు, కాశీ రూపంలో వచ్చి తనను మోసం చేస్తున్న ఏదో శక్తి, ఏదో దెయ్యమని. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా తేజ తన సర్వశక్తులు కూడదీసుకొని వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి. చీకట్లో దారి ఎటువైపు ఉందో కూడా అస్సలు తెలియడం లేదు. వరిచేనులో పడుతూ లేస్తూ పిచ్చి మొక్కల ముళ్ళు గీసుకుంటున్నా అస్సలు లెక్క చేయకుండా ప్రాణభయంతో పరుగు తీస్తున్నాడు. వెనకాల నుండి అడుగులు చప్పుడు మాత్రం వేగంగా వినిపిస్తోంది. అది అతన్ని వదలకుండా తరుముకుంటూ వచ్చేస్తూ ఉంది. ఆగు తేజ, ఎందుకు పారిపోతున్నా? నాతో పాటే ఉండిపో, ఆగు తేజ అంటూ అచ్చం కాశీ గొంతుతోనే భయంకరంగా అరుస్తూ వెంబడిస్తోంది ఆ ఆకారం. తేజ వెనక్కి తిరిగి చూడలేదు. తాత చెప్పిన మాటలు మాత్రమే మనసులో ఉన్నాయి. గుండె పగిలిపోయేలా కొట్టుకుంటోంది. చెమటతో ఒళ్ళంతా తడిసిపోయింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. అయినా సరే పరుగాపలేదు. ఊరి ముఖద్వారం వైపు ఉన్న లైట్లు దూరంగా మసకగా కనిపిస్తున్నాయి. అటువైపే లక్ష్యంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆఖరికి తన ఇంటి ముందు చేరుకొని తలుపులు గట్టిగా బాదుతూ, నానా, అమ్మా, తలుపులు తీయండి అని బిగ్గరగా అరిచాడు. తలుపు చప్పుడు విని తేజ తండ్రి కంగారుగా వచ్చి తలుపు తీశాడు. గుమ్మం ముందు భయంకరమైన చెమటలు పట్టి దుస్తులంతా బురదతో ఉన్న తేజను చూసి ఆశ్చర్యపోయాడు. తేజ ఒక్కసారిగా లోపలికి వచ్చి కింద పడిపోయాడు. తండ్రి అతన్ని పట్టుకొని అరుగు మీద కూర్చోబెట్టాడు. లోపల నుండి వచ్చినటువంటి తల్లి కొడుకు పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమైందిరా అని అడుగుతూ ఉంది. తండ్రి కొద్ది కోపంగా, అంతకంటే ఎక్కువగా ప్రేమతో, ఏమిట్రా అవతారం, ఈ బురదేంటి? నువ్వు ఊరికి వస్తున్నావని ఒక్క మాట ముందే చెప్తే నేనే బస్టాండ్ దగ్గరికి వచ్చి నేను సైకిల్ మీద తీసుకుని వచ్చేవాడిని కదా. ఇలా ఒంటరిగా ఈ అర్ధరాత్రి పూట నడుచుకుంటూ రావాలా అని మందలించాడు. తేజకి కాసేపటి వరకు మాట రాలేదు. మంచినీళ్ళు తాగి కొద్దిగా తేరుకున్న తర్వాత అమ్మవైపు చూస్తూ ఇలా అడిగాడు, అమ్మ, ఆ వరిచేను దగ్గర పాడుబడ్డ స్థలంలో ఏముంది? ఎవరో నన్ను వెంబడించారమ్మా. కాశీ రూపంలో వచ్చి నన్ను మోసం చేసి అక్కడికి తీసుకుని వెళ్ళారు అని జరిగినదంతా ఊసగుచ్చినట్లు చెప్పాడు. ఆ మాటలు వినగానే తల్లి ముఖం పాలిపోయింది. ఆమె చేతిలో ఉన్న చెంబు కింద పడిపోయింది. తండ్రి కూడా భయంతో కుర్చీలో కూలబడ్డాడు. తల్లి వణుకుతూ తేజ దగ్గరికి వచ్చి, నాయనా, ఈ మధ్య మన ఊళ్ళో ఒక వ్యక్తి పొలం గట్టు దగ్గర ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడంట. అతన్ని ఆ పాడుబడ్డ స్థలంలోనే పాతిపెట్టారు. అప్పటి నుండి అతనే ఇలా ఎవరూ లేని సమయంలో వాళ్ళకు బాగా తెలిసిన వాళ్ళ రూపంలో వచ్చి ప్రేతాత్మలా కనిపిస్తున్నాడని ఊళ్ళో జనాలు చెప్పుకుంటూ ఉన్నారు. నిన్ను కాపాడడానికి మన కులదైవమే ఆ తాత రూపంలో బస్సులో వచ్చి నిన్ను హెచ్చరించి ఉంటాడ్రా అని ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలు వినగానే తేజకి గతం అంతా కళ్ళ ముందు మెదిలింది. బస్సులో ఆ తాత చెప్పిన మాటలు, తనను రక్షించిన విధానం తలుచుకొని మనసులోనే ఆ దేవుడికి దండం పెట్టుకున్నాడు. అప్పటి నుండి తేజ ఎప్పుడు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్ళలేదు. ఆ వరిచేను దారివైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఊళ్ళో ఎవరైనా ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి అడిగితే మాత్రం అతని కళ్ళల్లో ఇప్పటికీ ఆ భయంకరమైన సమాధి, ఆ వికృత రూపమే గుర్తుకు వచ్చి శరీరం మొత్తం జలధరిస్తూ ఉంటుంది. ఆ సంఘటన తేజ జీవితంలో ఒక పీడకలలా ఎప్పటికీ మిగిలిపోయింది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాను.